గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ రాధిక. మరి ఈ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానాంశాలు ఏంటి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ తీసుకున్నట్టయితే 5 వరకు సమావేశాలు, ఆ తర్వాత కొనసాగింపుపై తదుపరి బీఏసీలో నిర్ణయం 15 నుండి 20 రోజులు నిర్వహించాలని విపక్షాల డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏవైతే శీతాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు ఏవైతే జరుగుతున్నాయో అవి వచ్చే నెల 5వ తారీఖు వరకు జరగనున్నట్టుగా తెలుస్తోంది. అలాగే తర్వాతి కొనసాగింపుపై తదుపరి బీఏసీలో నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అయితే 2 నుండి ఉభయ సభలు పునఃప్రారంభం కాబోతున్నాయి. తొలి రోజు సభ ముందుకు పలు బిల్లులు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే శాసనసభకు హాజరైన కేసీఆర్ సభలో ఉన్నది కొద్ది సమయమే. బారాస అధినేత వద్దకు వెళ్లి పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం నిన్న చూసాము. అయితే ఇక్కడ హెడ్లైన్ గా కూడా చూస్తున్నాం. అయితే ఏవైతే శాసనసభ మండలి శీతాకాల సమావేశాలు ఉన్నాయో అవి 5వ తారీఖు వరకు జరగబోతున్నాయి. అలాగే నిన్న కేసీఆర్ తో సహా శాసన మండలి సమావేశాలకు హాజరైనట్టుగా తెలుస్తోంది. అయితే కేసీఆర్ గారు ఉన్నది మాత్రము చాలా కొద్దిసేపు మాత్రమే సభలో ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేశారు. శాసన మండలి శీతాకాల సమావేశాలు వచ్చే నెల 5 వరకు జరిగే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఉభయ సభల కొనసాగింపుపై తదుపరి బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయం తీసుకుంటారు. శీతాకాల అసెంబ్లీ మండలి సమావేశాలు సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కాగా ఉదయం 11:10 మండలి మధ్యాహ్నం 12:30కు అసెంబ్లీ వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ శాసన మండలి సమావేశాలు తిరిగి వచ్చే నెల 2 నుంచి పునఃప్రారంభం కానున్నట్టుగా తెలుస్తోంది. అయితే మరి ఇందులో మరి ఎలాంటి బిల్లులు చర్చకు వచ్చాయి నిన్న ఫస్ట్ రోజు అనే విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే మరి కొండ లక్ష్మి ఫస్ట్ సంతాప తీర్మానాలు జరిగినాయి. ఆ తర్వాత జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనము, అలాగే జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్య 150 నుండి 300కు పెంచినట్టుగా తెలుస్తుంది. ప్రజాకవి దివంగత అందశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి, అలాగే స్థానిక సంస్థల్లో 2 పిల్లల నిబంధనల తొలగింపు, తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, పే స్ట్రక్చర్ సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్స్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి గెజిట్ ప్రచురణల ఆర్డినెన్స్లకు చట్టబద్ధత కల్పించే బిల్లులను సభలో ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి నిన్న ఈ యొక్క బిల్లులు ప్రవేశపెట్టినట్టుగా తెలుస్తుంది ఫస్ట్ రోజు శీతాకాల సమావేశాల్లో. మరి నిన్న చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఫోటో చూస్తున్నాం. పరస్పరం అభివాదం చేసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బారాస్ అధినేత కేసీఆర్, చిత్రంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ఆది శ్రీనివాస్. అయితే ఇంతకు ముందు ఏదైతే ఈ సమావేశాలకి ముందు నువ్వెంత అంటే నేనెంత అంటూ మాటల యుద్ధాన్ని జరిపినటువంటి 2 నాయకులు కూడా, మాజీ సీఎం అలాగే ఇప్పటి ప్రస్తుత సీఎం కూడా ఎలా ఉండబోతుంది అసెంబ్లీలో అనేది కొంచెం ఉత్కంఠగానే ఉండిపోయింది. బట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు అంటూ నమస్కారం చేసి కరచాలనం చేసి ఆరోగ్య పరిస్థితి కావచ్చు, మంచి చెడులు తెలుసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాము. మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే సభలో తగ్గేదేలే అంటూ ఒక హెడ్లైన్ చూస్తున్నాం మనము. మంత్రులు ఎమ్మెల్యేలు బలమైన వాదనలు వినిపించాలి, బారస చెప్పేవి అసత్యాలని ఆధారాలతో ఎండగట్టాలి, అన్ని అంశాలపై సమగ్ర సమాచారంతో సిద్ధం కావాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి సమావేశాలకు సంబంధించి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఏవైతే మంత్రులు ఎమ్మెల్యేలు వారి యొక్క బలమైన వాదనలు వినిపించాలనే ఉద్దేశంతో సభలో తగ్గేదే లేదంటూ, ఎలాగైతే బారాస చెప్పినటువంటి ఏవైతే ఉన్నాయో ఎలాంటివైతే అవి బారస చెప్పేటువంటి వాటిని అసత్యాలని ఆధారాలతో ఎండగట్టాలి అంటూ ఇక రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. బారస చెప్పేవన్నీ అసత్యాలు, శాసనసభ సమావేశంలో మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు బలమైన వాదనల ద్వారా ప్రజల ముందు ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లుగా తెలుస్తోంది. మరి నిన్నటి సమావేశానికి సంబంధించి వారు రెడీ అవుతున్నటువంటి విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేసినటువంటి విషయాన్ని మనం అక్కడ చూసాం. నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే ఫ్యూచర్ సిటీకి పోలీస్ కమిషనరేట్ అంటూ ఒక వార్తని చూస్తున్నాం. ఇక్కడ రాచకొండ పేరు మల్కాజిగిరిగా మార్పు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఏవైతే జీహెచ్ఎంసీ పునర్విభజన మాదిరిగానే గ్రేటర్ హైదరాబాద్ పోలీసింగ్ పునర్విభజన ప్రక్రియ పూర్తయినట్టుగా తెలుస్తుంది నిన్న. అయితే ఇప్పుడున్న 3 కమిషనరేట్లకు అదనంగా కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ రానున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దాంతో పాటు ప్రస్తుత రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజిగిరి కమిషనరేట్ గా మార్చనున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సరిహద్దులను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. అలాగే భువనగిరి ప్రత్యేక పోలీస్ జిల్లాగా మార్చనున్నారు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కసరత్తు జరుగుతున్నట్టుగా మనము ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడ నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే
ఎస్, మరి ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా గోదావరిలో రామయ్య విహారం అంటూ వైభవయుతంగా సీతారాముల తెప్పోత్సవం అనే కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడ దీనిలో భాగంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా సోమవారం భద్రాచలం గోదావరి నదిలో నిర్వహించిన స్వామివారి తెప్పోత్సవం భక్తులకు కనువిందు చేసినట్టుగా తెలుస్తోంది. ఎస్, మరి ఇది మనం ఈ వార్త చూస్తున్నాం. నెక్స్ట్, ఏపీలో కొత్త జిల్లాలో పోలవరం మార్కాపురం అంటూ ఒక వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఎస్, మరి ఈ వార్తకెళ్తే 26 నుండి 28కి పెరిగినటువంటి జిల్లాల సంఖ్య, ఏవైతే జిల్లాలకు పునర్విభజనకు సంబంధించినటువంటి వార్త ఉందో దానికి సంబంధించి 26 ఉన్నటువంటిది 28కి పెరిగినాయి జిల్లాలంటూ ఇక్కడ మనం చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి తీసుకొచ్చారు. అలాగే మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తుంది. 31న తుది నోటిఫికేషన్. అలాగే జనవరి 1 నుండి పాలన అనేది కొనసాగబోతుంది. కొత్తగా పోలవరం మార్కాపురం జిల్లాల ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అన్నమయ్య జిల్లాను కొనసాగిస్తూనే జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుండి మదనపల్లికి మార్చే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపినట్టుగా తెలుస్తోంది. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ లో మంటల్లో చిక్కుకొని ఒకరు మృతి చెందినట్టుగా మనం ఇక్కడ ఈ వార్తని హైలైట్ చేశారు, మనం చూస్తున్నాం. ఎస్, మరి అనకాపల్లి జిల్లా యలమంచలి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 12:45 సమయంలో టాటా నగర్ ఎర్నాకులం 18189 ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైనట్టుగా మనం నిన్న చూసాము. ప్యాంట్రీ కారును ఆనుకొని ఉన్నటువంటి B1 బోగిలో మంటలను గమనించిన లోకో పైలట్లు, గార్డులు స్టేషన్ లో రైళ్లను నిలిపివేసినట్టుగా తెలుస్తుంది. ఎస్, మరి ఎంత పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఒకరు మాత్రం మృతి చెందినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఎక్స్ప్రెస్ కి సంబంధించినటువంటి ఇందులో వచ్చిన మంటలకు సంబంధించి. ఎస్, మరి ఇది ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన కథాంశాలు మనం చూసాము. మరి నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్దాము. సాక్షిలో ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి ఒకసారి చూద్దాం. ఎస్, మరి ఈసారి ఎదురుదాడే అంటూ ప్రధాన వార్తగా మనం ఇక్కడ చూస్తున్నాం. మంత్రులు, ప్రభుత్వ విప్లు అటాక్ మోడ్ లోనికి రావాలి అంటూ ఇక్కడ మనం వార్తను చూస్తున్నాము. అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకపడొద్దు. నదీ జలాలు, పాలమూరు, రంగారెడ్డిపై ప్రజలకు వాస్తవాలు వివరించాలి. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. సభకు రమ్మని మనమే కేసీఆర్ ను అడిగాం. ఆయన వస్తే కథలు చెబుతారు. ఆ కథలే వాస్తవాలని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. సో మరి అలా జరగటానికి వీల్లేదు. అందరూ నోట్స్ తయారు చేసుకొని చర్చల్లో పాల్గొనాలి. బీఆర్ఎస్ అబద్ధాలను తిప్పికొట్టాలి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలన్న సీఎం ఎవరు గైర్హాజరు కావద్దని సూచించినట్లుగా తెలుస్తుంది. అయితే ఏదైతే నిన్న అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మొదటి రోజు సమావేశాలు జరిగిపోయినాయి నిన్న. సో మరి దానికి సంబంధించి ఏ విధంగా ఉండాలి, 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, మనం 2 ఏళ్లు పరిపాలించినటువంటి మనం ఏం చేశామనేది ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడికి కేసీఆర్ ని మనం పిలిచింది మనమే కాబట్టి వారు కథలు చెబుతారు. వాళ్ళు చెప్పినటువంటి అన్ని కూడా అవి అబద్ధాలంటూ మనము అంటే అవి ఏం జరిగిందనే విషయాన్ని మనం చెప్పాలి అంటూ దిశానిర్దేశం చేశారు స్పష్టంగా ఇక రేవంత్ రెడ్డి. ఎస్, మరి ఇప్పటి వరకు మనం ఈ వార్త చూసుకున్నాము. మళ్ళీ ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే గడ్డం పెంచిన వాళ్ళంతా గబ్బర్ సింగ్ కాలేరు అంటూ మీసాలు పెంచడం సులభం, పాలన చేయడమే కష్టం అంటూ కేటీఆర్ ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. పాలమూరుపై రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది. కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి నీళ్లపై చర్చకు ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఏదైతే గడ్డం పెంచిన వాళ్ళంతా గబ్బర్ సింగ్లు కాలేరంటూ మీసాలు పెంచడం సులభము, పాలన చేయడం కష్టం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే పాలమూరుపై రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది. కేసీఆర్ సభకు వస్తుంటారని తెలిసి నీళ్లపై చర్చ జరుగుతుంది. అయితే దానికి ప్రిపేర్ గట్టిగా అవుతున్నారు మీరని చెప్పేసి, ఆయన వస్తున్నందుకు మీరు అట్లా గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు అనే విషయాన్ని కేటీఆర్ ఇక్కడ మనకు వ్యాఖ్యానిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎస్, మరి ఇక్కడ మనము ఒక ఫోటో చూడవచ్చు. కరచాలనం చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేసీఆర్ ఇలాగా మనం ఈ ఫోటో చూస్తున్నాం. నెక్స్ట్, న్యాయానికి తొలిమెట్టు న్యాయవాదులే అంటూ ఇక్కడ ఒక వార్తను చూస్తున్నాం. ప్రజలకు న్యాయం అందించడంలో తొలిమెట్టు న్యాయవాదులేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ చెప్పారు. సోమవారం న్యాయవాదులతో చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, మరి అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగి 2 చనిపోయినట్టుగా తెలుస్తుంది అక్కడ. నెక్స్ట్, అసెంబ్లీ 7 రోజులు బీఏసీ భేటీలో స్పీకర్ ప్రకటన, అవసరమైతే మరో వారం పొడిగిస్తామని వెల్లడి. కానీ 2, 3, 5 తేదీలో మరో 3 రోజుల నిర్వహణకు మాత్రమే సర్కారు సుముఖత చూపినట్టుగా తెలుస్తుంది. అయితే మీ చేతకానితనంతోనే రాష్ట్రానికి నష్టం
జరిగిందంటూ ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. దాన్ని దాచిపెట్టి మమ్మల్ని బద్నాం చేస్తారా అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ ఇక్కడ వ్యాఖ్యానించిన విషయాన్ని మనం చూస్తున్నాము. అయితే అబద్ధపు పునాదులపైనే బీఆర్ఎస్ రాజకీయం చేస్తోంది. అసలు 45 టీఎంసీలు కృష్ణా, 45 టీఎంసీలు గోదావరి జలాలుగా విడగొట్టింది ఎవరు అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పాలమూరు పనులను నెమ్మదిగా చేయాలని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? అయితే నెక్స్ట్ ఎంత ఖర్చైనా సరే 90 టీఎంసీలు 12 లక్షల ఎకరాల ఆయకట్టుతో పూర్తి చేస్తాం. పాలమూరు రంగారెడ్డిపై మీడియాతో చిట్చాట్ చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ ఈ విధంగా ప్రశ్నిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే అన్ని అబద్ధపు పునాదులు మీరు చేశారు, రాజకీయం చేశారు. 45 టీఎంసీల కృష్ణా, 45 టీఎంసీలు గోదావరి జిల్లాలుగా విడగొట్టింది ఎవరు? ఆ విధంగా ఎవరు చేసింది? పాలమూరు పనులను నెమ్మదిగా చేయాలని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఎంత ఖర్చైనా సరే 90 టీఎంసీలు 12 లక్షల ఎకరాల ఆయకట్టుతో పూర్తి చేస్తామంటూ ఇక్కడ ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానిస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకెళ్తే కాంగ్రెసే పాలమూరును అడ్డుకుంది అంటూ ఇక్కడ మనకు చూస్తున్నాం. హరీష్ రావు వ్యాఖ్యానిస్తున్నటువంటి విషయాన్ని. ప్రాజెక్టుకు 10 అనుమతుల్లో మేము 7 సాధించాం. ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి 10 అనుమతులల్లో మేము 7 కూడా అనుమతులు తీసుకొచ్చామంటూ చెప్తున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. 2 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఒక్క డిపిఆర్ ఇవ్వలేదు. 2 ఏళ్ళు అయినా కూడా మంత్రి ఉత్తమ్ కు ఇరిగేషన్ పై అవగాహన లేదు అంటూ హరీష్ రావు చెప్తున్నారు. అయితే ఎస్, మరి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పై అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. మా హయాంలో ఇచ్చిన జీవోలో 90 టీఎంసీల నీటి కేటాయింపుల అంశం స్పష్టంగా ఉంది. ఈ ప్రభుత్వం 45 టీఎంసీలకు అంగీకరిస్తూ లేఖ రాసింది. మేమేదైతే మా హయాంలో మాత్రం 90 టీఎంసీల నీటి కేటాయింపులకు అంశానికి స్పష్టంగా ఉంది, కానీ ఈ ప్రభుత్వం మాత్రం 45 టీఎంసీలకు అంగీకరిస్తూ లేఖ రాసినట్టుగా చెప్తున్నట్టుగా మనం ఇక్కడ హరీష్ రావు చెప్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నీళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాట్లాడుతున్న విషయాన్ని చూసాము. ఎస్, మరి పాలమూరుపై తగ్గేదే లేదంటూ ఇక్కడ ఒక వార్తని చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే వర్సిటీలకు ఊపిరిపోయండి అంటూ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. అయితే ప్రభుత్వానికి వైస్ ఛాన్సలర్ల విజ్ఞప్తి, సమస్యలు పరిష్కరించకపోతే ఉనికికే ప్రమాదం జరుగుతుంది. ఫ్యాకల్టీ లేకుండా బోధన ఎలా జరుగుతుంది? ర్యాంకులు ఎలా వస్తాయి? విద్యాశాఖకు కనీసం 10% బడ్జెట్ ఉండాలన్న వీసీలు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఉప కులపతుల సమావేశం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఎస్, 25% అడ్మిషన్లు పూర్తవ్వని కాలేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా చూస్తున్నాం. అయితే వర్సిటీలకు ఊపిరిపోయండి అంటూ ప్రభుత్వానికి వైస్ ఛాన్సలర్ విజ్ఞప్తి చేస్తున్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సమస్యలు పరిష్కరించకపోతే ఉనికికే ప్రమాదం వస్తుంది. అలాగే ఫ్యాకల్టీ లేకుండా బోధన ఎలా జరుగుతాం? ఫ్యాకల్టీని ఇవ్వండి సరైనటువంటిది. విద్యాశాఖకు కనీసం 10% బడ్జెట్ అన్నా కేటాయించాలి, లేకపోతే ఎలా జరుగుతాయి? ఎలా మనకు ర్యాంకులు వస్తాయి? ఎలా చదువులు చదువుతారంటూ ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాము. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే ఎస్, మరి ఈ రోజు ఇందులో సాక్షిలో వచ్చినటువంటి కథనాలను మనం చూసాము. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఎలాంటి ప్రధాన అంశాలు ఉన్నాయి, కథనాలు వచ్చాయి అనే విషయాన్ని మనం చూద్దాం. ఎస్, మరి బాగున్నారా అంటూ ఇక్కడ మనం నిన్న ఏదైతే శాసన మండలిలో ఉన్నటువంటి విషయము జరిగిందో అరుదైన విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే మాటల యుద్ధం జరిగినా కూడా మళ్ళీ లోపలికి వెళ్ళాక ఇద్దరు కూడా మంచిగా మాట్లాడుకోవటము, బాగోగుల గురించి మాట్లాడటం అనేది, పలకరించడం అనేది జరిగినటువంటి విషయాన్ని చూసాం. ఇదంతా చూసిన వాళ్ళంతా కూడా స్టన్ అయినట్టుగా తెలిసింది. ఎస్, మరి ఇప్పటి వరకు మనం ఈ వార్తను చదువుకున్నాము. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే సంక్రాంతి టోల్ భారము సర్కారుదే అంటూ ఒక వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. పండక్కి ఊర్లలోకి వెళ్లే వాహనాల టోల్ ఛార్జీలను భరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఊర్లలోకి వెళ్ళేటువంటి వాహనాలు వీళ్ళంతా కూడా టోల్ ఛార్జీలు ఉన్నాయి కాబట్టి అవి రాష్ట్ర ప్రభుత్వం భరించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సంక్రాంతి సమయంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాము, దీనికి పరిష్కారంగానే తాజా ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. గడిచిన 2 ఏళ్ల ట్రాఫిక్ వివరాలు, టోల్ వసూళ్లను పరిశీలించిన ప్రభుత్వము అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్, మరి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి తీపి కబురు చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ జాతీయ రహదారులపై వారి వాహనాలు టోల్ ఛార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. తద్వారా టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ జామ్ల నుండి ప్రయాణికులకు ఉపశమనం కల్పించాలని నిర్ణయించినట్టుగా విశ్వసనీయంగా తెలిసినట్టుగా తెలుస్తోంది. ఎస్, మరి
టోల్ ప్లాజాలకు సంబంధించి వాటి యొక్క టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి ఛార్జీలను ప్రభుత్వం భరించేటువంటి యోచన కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే ట్యూషన్ కు టీచర్లు ఉపాధ్యాయుల్లో టెట్ టెన్షను. ఎస్, మరి పుస్తకాలతో కుస్తీ సెలవులు పెట్టి ఆన్లైన్ కోచింగ్ కు హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. 2012కు ముందు నియమితులైన టీచర్లకు టెట్ తప్పనిసరి, అర్హత సాధించకపోతే ఉద్యోగం ఊస్ట్ అవుతుంది. సెప్టెంబర్లో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు 3వ తేదీ నుండి 20 వరకు 19 జిల్లాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. ట్యూషన్ కు టీచర్లంటూ టెట్ కి సంబంధించినటువంటి వార్తని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఏదైతే ఉందో అది టెన్షన్ నెలకొంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు వారంతా కూడా పుస్తకాలతో కుస్తీ పడుతున్నట్టుగా తెలుస్తోంది. కొందరు బడిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే లీజరు భోజన విరామ సమయంలో చదువుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కొందరేమో సెలవులు పెట్టి ఆన్లైన్ క్లాసులకి అటెండ్ అవుతున్నట్టుగా చూస్తున్నాం. ఎస్, మరి టెట్ పరీక్షలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా తయారవుతున్నారు, ఏ విధంగా రెడీ అవుతున్నారు అనేది మనం ఇక్కడ చూసాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే నచ్చిన తీర్పులు రావాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి అంటూ ఒక వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఎస్, మరి లాయర్లపై ఒత్తిడి తెస్తున్న హై ప్రొఫైల్ క్లయింట్స్, అలాగే ఈ ఒత్తిడి నుంచి న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటూ జస్టిస్ పిఎస్ నరసింహ వెల్లడించినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో లా అకాడమీ ఏర్పాటుకు సహకరిస్తామని వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అయితే కొత్త సంవత్సరం కి సంబంధించి ఇక్కడ క్యాలెండర్ ని ఆవిష్కరిస్తున్నారు. ఎస్, మరి కోర్టులో తమకు అనుకూలంగా తీర్పులు వచ్చేలా చూడాలంటూ హై ప్రొఫైల్ క్లయింట్స్ అలాగే ప్రభుత్వం నుండి న్యాయవాదులపై ఒత్తిళ్లు వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడి ఘంటం శ్రీ నరసింహ అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఏదైతే ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్టుగా తెలుస్తుంది, వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ వీళ్ళు వ్యాఖ్యానిస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబును నియమించనున్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో 4 కమిషనరేట్లు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీగా పునర్విభజన జరగబోతుంది. సైబరాబాద్ కమిషనర్ గా ఎం రమేష్, మల్కాజ్గిరికి అవినాష్ మహంతి బదిలీ కాబోతున్నారు. అయితే హైదరాబాద్ సిపిగా సజ్నార్ కొనసాగింపు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబును నియమించినట్టుగా తెలుస్తోంది. ఎస్, మరి మనం ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ను 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం వాటి పరిధిలోని ప్రాంతాలను 4 పోలీస్ కమిషనరేట్లుగా పునర్విభజన చేసింది. ఇప్పటి వరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు మాత్రమే ఉండగా ఇప్పుడు పునర్విభజనలో భాగంగా ఫ్యూచర్ సిటీ కూడా ఉండబోతుంది, 4వ సిటీగా అనేది మనం చూసాం. దీనికి సుధీర్ బాబు కమిషనర్ గా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే 25 డేస్ సింగిల్ డిజిట్. ఈ రాష్ట్రంలో ఈ ఏడాది చలి కొత్త రికార్డులు సృష్టించినట్టుగా తెలుస్తోంది. అయితే చాలా జిల్లాల్లో 25 రోజులుగా 10 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు, కొన్ని రోజులు ఉష్ణోగ్రతలు పడిపోవటం మామూలే, ఇన్ని రోజులు మాత్రం అసాధారణం. గత 10 ఏళ్లలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు, లానిలా ఎఫెక్ట్ వల్లే ఈ పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ 25 రోజుల నుండి కూడా చలి అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే 10 డిగ్రీస్ లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు, అంటే నార్మల్ గా ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయి చలికాలంలో, కానీ ఇదే మొదటిసారి ఇంత ఎక్కువగా ఇన్ని రోజులు ఉండటం అనేది తెలుస్తుంది. అయితే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం, చలి వేయటం మామూలే. ఒక్కోసారి 2-3 రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడం సాధారణమే, కానీ ఈసారి మాత్రం రాష్ట్రంలో చాలా అసాధారణ పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తుంది. విపరీతమైనటువంటి చలి ఉంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే ఎగిసిపడిన వెండి ధర అంటూ ఇక్కడ వార్తను చూస్తున్నాం. ఆరంభ ట్రేడింగ్ లో ఆల్ టైమ్ రికార్డు కొట్టినట్లుగా తెలుస్తోంది. ఎస్, మరి కిలో 2.54 అంటే 2,54,000 రూపాయలు చూస్తున్నాం. ఆ తర్వాత గంటకే 21,000 పతనం. ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపడంతో తగ్గినటువంటి ధర. పసిడి జీడిపిని మించి భారతీయుల వద్దనున్న బంగారం విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు, మన జీడిపి 4.1 లక్షల కోట్ల డాలర్లే అంటూ ఇక్కడ ఈ వెండి బంగారానికి సంబంధించినటువంటి వార్తలు మనం ఇక్కడ చూస్తున్నాము. ఎంత పెరిగింది అనేది చూస్తున్నాము. 2,54,000 రూపాయలు ఉంది. అలాగే కిలో వెండి 21,000 రూపాయలు పతనమైంది. ఆ తర్వాత అమ్మకాలు జరగటంతో మన దిగి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎస్, మరి ఇది ఈ వార్త. నెక్స్ట్ వార్తకి వెళ్ళినట్లయితే
14 ఏళ్ల నాటి కేసులో ఉరి శిక్ష. 2011లో హైదరాబాద్ లోని భారత్ నగర్ లోని మహిళ హత్య. ఇక దగ్గరి బంధువే నేరస్తుడు. సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే 14 ఏళ్ల నాటి కేసులో ఉరిశిక్ష పడినట్టుగా తెలుస్తోంది. అయితే 2011లో హైదరాబాద్ లోని భరత్ నగర్ లోని మహిళ హత్య జరిగినట్టుగా తెలుస్తుంది. ఎస్, మరి దానికి సంబంధించినటువంటి వార్తను చూసాం. రైలు బోగిల్లో మంటలు అనేది ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం. టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగి ఒకరు మృతి చెందినట్టుగా మనం చూసాము. అతిపెద్ద ప్రమాదం తప్పిందనే మనం అనుకోవచ్చు. ఎస్, మరి ఈ పేపర్లో ఆంధ్ర జ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథాంశాలని చూసాము. నెక్స్ట్ మరి వెలుగు పేపర్లో ఎలాంటి కథాంశాలు ఉన్నాయి అనేది చూద్దాం. ఎస్, మరి ఉన్నావ్ అత్యాచార కేసులో దోషిని రిలీజ్ చేయొద్దు అంటూ ఒక మెయిన్ హెడ్లైన్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించినట్టుగా తెలుస్తోంది. కుల్దీప్ సింగ్ సెంగర్ పబ్లిక్ సర్వెంటే. సాధారణంగా హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై మేం స్టే ఇవ్వము, కానీ ఇవి అసాధారణ పరిస్థితి కాబట్టి సెంగర్ కు నేర చరిత్ర ఉన్నది. సిజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ కామెంట్ చేసిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే ఉన్నావ్ ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించినటువంటి వార్తని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు చేసిన దానికి సుప్రీంకోర్టు స్టే విధించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తను ఒక నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి దాన్ని స్టే చేసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ మనము వార్తకెళ్తే ఆరావళి పర్వతాలపై ఆర్డర్స్ వెనక్కి. హై పవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి 4 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. నవంబర్ 20న ఇచ్చిన తీర్పుపై స్టే విచారణ జనవరి 21కి వాయిదా పడ్డట్టుగా తెలుస్తుంది. ఎస్, మరి నెక్స్ట్ వార్తకెళ్ళినట్లయితే ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడదాం అంటూ ఈ వార్తని మనం ఇక్కడ చూస్తున్నాం. అన్నింటిపైన అసెంబ్లీలో చర్చిద్దాం, రెడీగా ఉండండి. మంత్రులు విప్లతో సీఎం రేవంత్ రెడ్డి ఉనికిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నానా తంటాలు, అందుకే ప్రభుత్వంపై బురద జల్లే యత్నము. ఇక కేసీఆర్ వల్లే కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ విషయం బీజేపీ ఎమ్మెల్యేలకు అర్థమైంది. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు పారదర్శకంగా సమాధానం ఇద్దామని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసిన విషయాన్ని ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, ఇక్కడ మనం చూస్తున్నాం. ఎస్, మరి అలా వచ్చి ఇలా వెళ్ళి అనేది మనం ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నటువంటి ఎంతసేపు ఉండలేదు, కేసీఆర్ గారు వచ్చేసి వెంటనే ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాల్లో వెళ్ళిపోయారనే విషయాన్ని మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం. ఎస్, మరి నెక్స్ట్ ఈనాడులో ఉన్నటువంటి స్పోర్ట్స్ చూద్దాము. అగ్రస్థానంలో అర్జున్ అంటూ కార్ల్సన్ పై విజయం. ప్రపంచ బ్లిడ్జ్ చెస్ కు సంబంధించినటువంటి వార్త. ఎస్, మరి అగ్రస్థానంలో ప్రపంచ ర్యాపిడ్ చెస్ లో కాస్యం గెలిచిన భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి బ్లిడ్జ్ లోను సత్తా చాటుతున్నాడు. 13 రౌండ్లు ముగిసే వరకు ఇక 10 పాయింట్లు సాధించిన అతడు వాచీర్ లాగ్రేవ్ 10 ఇక కరువానా తో కలిసి అగ్రస్థానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 8 గేముల్లో గెలిచిన అర్జున్ 4ని డ్రాగా ముగించారు. ఒక గేమ్ లో ఓడిపోయాడు. అర్జున్ 9వ రౌండ్ లో ప్రపంచ నంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ ను ఓడించడం విశేషంగా తెలుస్తోంది. ఎస్, మరి ఇక్కడ తను ప్రపంచ ర్యాపిడ్ చెస్ లో కాంస్యం గెలిచిన భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి అంటూ మనం ఇక్కడ ఇది చూస్తున్నాము. ప్రపంచంలోనే ఇక్కడ తను గెలిచినట్టుగా చూస్తున్నాం. ఎస్, మరి చదరంగం అదరంగా అంటూ ప్రేక్షకులు ఉరుతలూగిపోయేందుకు అది క్రికెట్ కాదు, ఫుట్బాల్ కాదు, ఇద్దరు ప్లేయర్లు మౌనంగా చేసే యుద్ధం, అదే ఎత్తుల రణరంగం చదరంగం. అలాంటి ఆటలో భారత్ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఒకప్పుడు ఒక ఆటగాడు మాత్రమే ప్రపంచంపై దండెత్తిన ఈ ఆటలో ఇప్పుడు భారత్ నుంచి పెద్ద సైన్యమే పోరాడుతోంది. ప్రపంచ ఛాంపియన్షిప్ లో ఒక పథకం వస్తే గొప్పగా భావించే రోజుల నుండి ఇద్దరు క్రీడాకారులు పథకం గెలిచే స్థాయికి చేరుకుంది. తాజా ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్పే ఇందుకు నిదర్శనం. ఓపెన్ విభాగంలో ఇక అర్జున్ ఇరిగేసి మహిళల్లో కోనేరు హంపి కాంస్య పథకాలతో మెరిసి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. అయితే మహిళలకు సంబంధించి కోనేరు హంపి కాంస్య పథకంతో గెలిచారు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా తను ఛాంపియన్ ఇందుకు ఓపెన్ విభాగంలో జరిగినట్టుగా తెలుస్తుంది. ఎస్ మరి ప్రపంచ దాంట్లో అర్జున్ ఇరిగేసి బాయ్స్ లో అండ్ కోనేరు హంపి కాంస్య పథకాలు. ఎస్, మరి వీళ్ళిద్దరు కూడా భారత ప్రతిష్టను ఇనుమడింపజేసినట్టుగా మనం చూస్తున్నాము. ఎస్, మరి నెక్స్ట్ వార్తకి వెళ్తే ఊడ్చేస్తారా
క్లీన్ స్విప్ పై భారత అమ్మాయిల కన్ను, శ్రీలంకతో చివరి T20 నేడే అంటూ ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఎస్, మరి శ్రీలంకతో T20 సిరీస్ లో జైత్రయాత్ర సాగిస్తున్న భారత మహిళల జట్టు క్లీన్ స్వైప్ పై కన్నేసింది. ఐదు T20ల సిరీస్ లో వరుసగా 4 మ్యాచ్లు గెలిచిన హర్మన్ ప్రీత్ సేన ఇక మంగళవారం చివరి పోరుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మహిళల వన్డే ప్రపంచ కప్ గెలిచి 2025ను చిరస్మరణీయం చేసుకున్న మహిళల జట్టు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ ఏడాదిని విజయంతో ముగించాలని చూస్తోంది. 3-4 T20లకు ఆతిథ్యం ఇచ్చిన తిరువనంతపురంలోనే ఈ మ్యాచ్ కూడా జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మరి ఇక్కడ దీనికి సంబంధించి మనం వార్త చూసేసాము. హైదరాబాద్ ఓటముల హ్యాట్రిక్ అంటూ విజయ్ హజారే ట్రోఫీ అంటూ ఒక వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఎస్, మరి అస్సాంకి సంబంధించి విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఓటముల హ్యాట్రిక్ కొట్టినట్టుగా తెలుస్తోంది. ఎస్, మరి సోమవారం ఇక ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో అస్సాం చేతిలో ఓడిపోయినట్టుగా తెలుస్తోంది. ఎస్, మరి మొదట హైదరాబాద్ 8 వికెట్లకు 310 పరుగులు చేసింది. ఇక రాహుల్ సింగ్, అభిరథ్ రెడ్డి, ఇక నితీష్ రెడ్డి 25 బంతుల్లో 4-4, 3-6, వరుణ్ గౌడ్ 42-46 బంతుల్లో 2x4, 1x6 రాణించారు. అబ్దుల్ ఖురేషి ఇక 3/71, అలాగే స్వరూపన్ 2/60, ఇక శివ్ శంకర్ 2/26 హైదరాబాద్ ను కట్టడి చేసినట్టుగా మనం ఇవంతా చూస్తున్నాం. ఎస్, మరి అబ్బాయే గెలిచాడంటూ ఇక్కడ ఒక వార్త చూస్తున్నాము. సబలెంకాపై కార్గియోస్ పై చేయి అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. ఎస్, మరి దుబాయ్ కి సంబంధించి ప్రొఫెషనల్ టెన్నిస్ లో అబ్బాయి అమ్మాయి కలిసి మిక్స్డ్ డబుల్స్ లో బరిలోనికి దిగారు. కానీ ఒక పురుషుడు మహిళ ప్రత్యర్థులుగా తలపడడం మాత్రం ఎప్పుడు చూసి ఉండరు. ఎప్పుడైనా కూడా బాయ్స్ ఉంటుంది, గర్ల్స్ పోటీ పడడం అనేది చూస్తుంటాం. కానీ ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి మిక్స్డ్ డబుల్స్ లో బరిలోనికి దిగినట్టుగా చూస్తున్నాం. ఇక ఇది అరుదైన పోరుకు వేదికగా నిలిచింది దుబాయ్ అనేది. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు నిక్ కార్గియోస్ తో మహిళల నంబర్ 1 బెలారస్ భామ అరియానా సబలెంకా తలపడింది. ఇక ఈ పోరులో 6-3, 6-3తో కిర్గియోసే విజేతగా నిలిచినట్టుగా తెలుస్తోంది. ఎస్, కిర్గియోసే విజేతగా నిలిచినట్టుగా తెలుస్తోంది దీంట్లో. ఎస్, మరి నెక్స్ట్ బెంగాల్ టైగర్స్ శుభారంభం అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. మహిళల హాకీ ఇండియా లీగ్ సీజన్ 2లో సారాచి బెంగాల్ టైగర్స్ శుభారంభం చేసింది. సోమవారం తన తొలి మ్యాచ్ లో 1-0తో ఇక JSW సూర్మా హాకీ క్లబ్ పై గెలిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎస్, మరి ఈ రోజు వివిధ దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన కథాంశాలు ఏంటో చూసాము. మరి ఇది ఇవాల్టి వార్త పేపరు. మళ్ళీ రేపటి ప్రధాన అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 TV.